అఫీషియల్ గా స్మృతి మందన తమ వెడ్డింగ్ క్యాన్సిల్ అయింది అని అనౌన్స్ చేసింది, ఒక లెటర్ ను విడుదల చేసింది. అలాగే స్మృతి మందనను మోసం చేసిన వాడు కూడా ఒక లెటర్ ను విడుదల చేశాడు. కానీ అసలు ఏం జరిగింది అనేది చాలా మందికి పూర్తిగా తెలియదు. అవన్నీ ఇప్పుడు చెప్తాను చూడండి. భారత్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు స్మృతి మందన కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ సినిమా రేంజ్లో తన లవ్ ప్రపోజల్ వీడియోని పోస్ట్ చేసింది. తాను ప్రపంచ కప్ గెలిచిన పిచ్ పైనే ఆమెకు కాబోయే భర్త అలియాస్ ప్రియుడు పలాస్ ముచ్చల్ విల్ యు మ్యారీ మీ అంటూ ప్రపోజ్ చేశాడు. ఆమె క్యూట్ గా ఎస్ చెప్పింది. అది చూడడానికి చాలా గొప్పగా ఉంది. అయితే అసలు ఈ పలాస్ ముచ్చల్ ఎవరు? పలాస్ ముచ్చల్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడిప్పుడే కెరియర్లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. మందన పలాస్ 2018 నుంచి ఫ్రెండ్స్, 2019 నుంచి డేటింగ్లో ఉన్నారు. ఇద్దరూ తమ లవ్ని చాలా రహస్యంగా దాచిపెట్టారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. అయితే వరల్డ్ కప్ తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఆమె కల నిజమైంది. ఏకంగా భారత్ ప్రపంచ కప్ గెలిచింది. మహిళా క్రికెటర్లు దేశాన్ని తలెత్తుకునేలా చేశారు. కష్టపడి గెలిచి తమ సత్తా చాటారు. ఆ తర్వాత ప్రతి క్రికెటర్ స్టార్ అయిపోయారు. మందన కూడా స్టార్గా వెలిగిపోతూ ఉన్నారు. అలాగే ప్రపంచ కప్ గెలవగానే ఆమె పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. ఆ వెంటనే స్టేడియంలో తమ లవ్ ప్రపోజల్ని సినిమా రేంజ్లో షూట్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టారు. వీరి పెళ్లికి 2024లోనే కుటుంబ పెద్దలు కూడా అంగీకరించారు. రెండు వైపులా కుటుంబాలు కూడా ఇష్టపడ్డాయి. వారిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత స్టార్ క్రికెటర్లు, ఫ్యాన్స్ వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఎంగేజ్మెంట్ కి మరింత ఊపు తీసుకొచ్చారు. మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నవంబర్ 23, 2025 ఆదివారం ఆ రోజున పెళ్లి ఘనంగా జరుగుతుంది అని ప్రకటించేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ప్లేస్ని మార్చి బెంగళూరులో జరుగుతుంది అని ప్రకటించారు. మొత్తానికి సినిమా రేంజ్లో వీరి ప్రేమ కథ మొదలైంది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తమ ప్రేమకు సినిమాటిక్ లుక్ ఇచ్చారు. అయితే తీరా పెళ్లి జరిగే ముందు సినిమాకు మించిన కథ మొదలైంది. సరిగ్గా పెళ్లికి కొన్ని గంటల ముందు మందన తండ్రి శ్రీనివాస్ ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయాడు. ఆయన్ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అందువలన పెళ్లి వాయిదా పడింది అనే వార్తలు బయటకు వచ్చింది. నిజంగానే పెళ్లి కూడా వాయిదా పడిపోయింది. ఇంతలో మందన మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఏంటంటే అసలు ఏం జరిగిందో చెప్పారు. ఆదివారం ఉదయం అంతా పెళ్లికి రెడీ అవుతున్నారు. మందన తండ్రి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. మేము ఆసుపత్రిలో చేర్పించాము. మందనకు తండ్రి అంటే చాలా ఇష్టం. మందన తండ్రి బాగుపడే వరకు పెళ్లిని వాయిదా వేస్తున్నామని ఆ మేనేజర్ ప్రకటించారు. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే ఇదేంటి అనుకున్నారంతా. నిజంగానే ఆయనకు అంత సీరియస్గా ఉందా అంటే కాదు. ఎందుకంటే ఆ మరునాడే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. మందన తండ్రి ఆరోగ్యంపై పలాస్ కంగారు పడ్డాడు. దాదాపు 4 గంటల సేపు ఏడ్చాడు. తీవ్ర ఒత్తిడిలోనికి లోనయ్యాడు. అందుకే పలాస్ కూడా హాస్పిటల్లో చేరాడు అని ప్రకటించారు. కానీ పలాస్ కూడా ఆ మరుసటి రోజునే వెంటనే డిశ్చార్జ్ అయిపోయాడు. మొత్తానికి ఇదంతా కూడా సినిమాటిక్ గా జరిగింది. వాస్తవానికి ఈ కథ వెనక ఇంకొక కథ ఉంది అనే కథలు మొదలయ్యాయి. ఇక్కడి నుండి అసలు క్లైమాక్స్. స్మృతి మందన పలాస్ మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలకు కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టా. ఈ మేరీ డికోస్టాకు అలాగే మందనాకి కాబోయే భర్త పలాస్ కు ముందు నుంచే ఎఫైర్ ఉందట. మందనాతో రిలేషన్షిప్ లో ఉంటూనే మరొక వైపు కొరియోగ్రాఫర్గా ఈ మేరీ డికోస్టాతో ఎఫైర్ ని గట్టిగానే నడుపుతున్నాడు. అయితే పలాస్ని పెళ్లి చేసుకోవడానికి కొన్ని గంటల ముందు పెళ్లి కొడుకు వ్యవహారం మందన తండ్రి శ్రీనివాస్కు తెలిసింది. పలాస్ అలాగే మేరీ మధ్య సాగిన చాటింగ్ అతనికి ఎవరో పంపించారు. అందులో పలాస్ తనకు కాబోయే భార్య మందన గురించి చాలా నీచంగా మాట్లాడాడు. పలాస్ తనకు కాబోయే భార్య మందన గురించి ఆమెతో వ్యక్తిగత వివరాలను పంచుకున్నాడు. నువ్వు నాతో వస్తావా, ఎంజాయ్ చేద్దాం, నాకు మందనతో ఉంటే మొహం విరిగిపోయినట్లు ఉంటుంది అన్నాడు. మరి ఆమెతో ప్రేమ ఏమైందని మేరీ అడిగింది. ఆల్మోస్ట్ డెడ్. ప్రేమ లేదు, తొక్కలేదు, నువ్వురా ప్లీజ్, నాకు ఆమె మధ్య ఏమీ లేదు, మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఎప్పుడో ఒకసారి నాతో కలుస్తుంది, మా లవ్ డెడ్ అన్నాడు. అంతేకాదు మేరీతో పలాస్ దిగిన క్లోజ్ రిలేషన్షిప్ ఫోటోలు కూడా లీక్ అయిపోయాయి. అవి మందన తండ్రి ఫోన్కి చేరాయి. ఉదయం పెళ్లికి ముందే ఇదే విషయమై శ్రీనివాస్ తనకు కాబోయే అల్లుడైన పలాస్ను నిలదీశాడు. దీంతో పలాస్ ఇవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజులుగా వీరి ఫ్యామిలీతోనే ఉంటుంది మేరీ. కొరియోగ్రఫీ వ్యవహారాలు చూస్తూ అందరితో కలిసి ప్రయాణం చేస్తుంది. ఆమెను నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు, ఆమెను పిలిచి అసలు నిజమేంటో చెప్పాలని తండ్రి అడిగాడు. అందుకు పలాస్ ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయాడు మందన తండ్రి. అక్కడి నుంచి కథ హాస్పిటల్కి చేరింది.
పెళ్లి వాయిదా వేయమని ప్రకటించారు. మరొక వైపు తన సోదరుడిని కలిసేందుకు పలాస్ సోదరి హాస్పిటల్కి వచ్చిన సమయంలో మీడియాకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. పెళ్లి గురించి అడిగితే ప్రస్తుతానికి వాయిదా పడింది, స్మృతి తండ్రి ఆరోగ్యం బాగోలేదు, పలాస్కి కూడా కాస్త హెల్త్ బాలేదు కాబట్టి తాత్కాలికంగా వాయిదా వేశామని చెప్పారు. ఇదే మాటలను పలాస్ తల్లి కూడా చెప్పారు. కానీ అసలు విషయం మందనకి కాబోయే భర్త పలాస్ పెద్ద ఆటగాడని గుర్తించిందట కుటుంబం. ఒకవైపు మందనతో రిలేషన్షిప్లో ఉంటూ మరొక వైపు ఇంకొకరిని మెయింటైన్ చేశాడు. పైగా తన కీప్ని తన పెళ్లికి పిలిచి పనులు చేయించుకుంటూ ఉన్నాడు. మెహందీ, సంగీత్ సహా ఇతర కార్యక్రమాలను అలాగే మరో పర్సనల్ కార్యక్రమాలను కొరియోగ్రఫీ కూడా చేసేందుకు ఆమెకు 5 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చాడట. పైగా ఫ్యామిలీతోనే స్టేయింగ్. ఈ చాట్తో పాటు పలాస్ పర్సనల్ చాట్ బయటకు రావడంతో కొన్ని గంటల ముందు పెళ్లి పెటాకులైపోయింది. ఇది నిజమేనా అంటే మాత్రం రెండు కుటుంబాలు నిజం చెప్పడం లేదు. కాకపోతే ఇన్స్టా ద్వారా అసలు విషయం చెప్పారు. ఇటు మందన అలాగే మరొక వైపు పలాస్ అప్పటి వరకు ఇన్స్టాలో పోస్ట్ చేసిన మెహందీ, సంగీత్ ఇతర పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు. అయితే ఈ పలాస్ పెద్ద మోసగాడని, మంచి అమ్మాయిలకి మోసం జరగొద్దని కొరియోగ్రాఫర్ మేరీనే ఇదంతా లీక్ చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవైపు సంతోషంగా పెళ్లికి రెడీ అయ్యాడు. కొన్నాళ్ల క్రితం తమ ప్రేమ డెడ్ అయిందని పెళ్లి వరకు వచ్చాడు. తనతో ఎంజాయ్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటూనే లఫ్ట్ వ్యవహారాలు చేస్తున్నాడు. అందుకే ఇదంతా తెలిసే ఆమె ఈ చాట్ని లీక్ చేసిందని చాలా మంది అంటూ ఉన్నారు. ఏదేమైనా క్రికెట్లో ప్రపంచ కప్ గెలిచిన మందన ఒక వెధవ దగ్గర మాత్రం ఓడిపోయి గెలిచింది. ఎందుకంటే పెళ్లికి ముందే నిజం తెలియడంతో ఆమె బయటపడిందని చెప్పవచ్చు. కానీ తన కూతురు పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోవడంతో తండ్రి శ్రీనివాస్ తట్టుకోలేకపోతున్నారు. బాలీవుడ్ కల్చర్లో తిరుగుతున్న పలాస్ మాత్రం ఇవన్నీ కామనే అన్నంత చండాలంగా ఉన్నాడట. 6 ఏళ్ల ప్రేమ సరిగ్గా పెళ్లి పీటలు ఎక్కే ముందు కంపు అయిపోయింది. కానీ మంచిగా జరిగింది. అయితే నిన్న అటు మందన అలాగే మరొక పక్క ఈ ఆటగాడు ఒక లెటర్ రిలీజ్ చేశారు. అదేంటంటే ఇంక పెళ్లి రద్దు చేశాం, ఎలాంటి సంబంధం లేదు అంటూ ఒక డిక్లరేషన్ ఇచ్చేశారు. నిజం చెప్పాలి అంటే ఇలాంటి వెధవల గురించి బయటపడడం చాలా మంచిది అయింది. ఎందుకంటే వీడు ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుని ఉంటే ఆమె జీవితాంతం ఏడ్చేలా చేసేవాడు. చాటుగా చేసేవన్నీ ఇక నేరుగా భయం లేకుండా చేసేస్తాడు. కానీ ఆ చండాలుడు చేసిన ఎదవ పనికి ఒక గొప్ప స్థాయికి వెళ్ళిన ఆమె మరియు ఆమె కుటుంబం కొంతకాలం బయటకు రాలేరు. వారికి ఇది ఒక పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అలాగే దయచేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మోసాలు ఎవరికీ జరగకూడదు.